శుభోదయం. నేను మీ హరి. మరి ఏపీ డిఎస్సి 2025కి మరి కీలు ఎప్పుడు వస్తాయి, సర్టిఫికేట్ ఎప్పుడు జరుగుతుందని చాలా చాలా ఆతృతగా చూస్తున్నారండి మిత్రులందరూ కూడా. మరి చాలా హై టెన్షన్తో ప్రతి ఒక్కరు కూడా నరాలు తెగిపోయేలా ఉన్నాయి ఒక్కొక్కరికి. మీ యొక్క కామెంట్లు, మీ యొక్క ఇది చూస్తుంటే మరి దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఒకటైతే రావడం జరిగిందండి. మరి డిఎస్సి క్యాండిడేట్స్కి ఇలాంటి మెసేజ్లు అయితే ఇండివిజువల్గా మెసేజ్లు అయితే వస్తున్నాయండి. మరి డిఎస్సి క్యాండిడేట్స్ ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్ ద రేషియో 1:5 రేషియోలో పిలుస్తున్నారండి. ఇక్కడ ఫిజికల్ సర్టిఫికేట్ అండి, అంటే స్పోర్ట్స్ కోటా వాళ్ళకి మాత్రమే 1:5 రేషియోలు అండి. మరి ఆగస్టు 2వ తేదీ, ఆగస్టు 3వ తేదీన అంటే 10 గంటల నుంచి 5 గంటల వరకు ఈ యొక్క విజయవాడలో ఉన్నటువంటి ఈ ఐజీఎంసీ స్టేడియంలో వీళ్ళనైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తున్నారండి. మరి క్యాండిడేట్కి తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి. ఒరిజినల్ ఎడ్యుకేషనల్ స్పోర్ట్స్ ఏపీ టెట్ వీటితో రావాలి. సో ఈ విధంగా రావడం అయితే జరిగిందండి. మరి దీనికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది, పూర్తిగా చూద్దామండి. మరి ఈరోజు ఫైనల్కి అయితే విడుదలయ్యే అవకాశం ఉంది. వాళ్ళకి ఆల్రెడీ చెప్పడం జరిగింది, వాళ్ళకి ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ అయితే ఇస్తారు. మనకి మాత్రం మిగతా క్యాండిడేట్స్కి ఈరోజు ఫైనల్కి అయితే విడుదలయ్యే అవకాశం ఉందండి. మరి ఈ ఫైనల్ కీతో పాటు నార్మలైజేషన్ మార్కులు కూడా విడుదలవుతున్నాయండి. అంటే 80 మార్కులకు కాను ఫైనల్ కీ వస్తాయి, అదేవిధంగా నార్మలైజేషన్ మార్కులతో కలిపి మనకి తప్పనిసరిగా వస్తుందండి. ఈరోజు మనకి విడుదలయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయండి. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో అప్లై చేసుకున్న అభ్యర్థులకు రేపటి నుండి విజయవాడలో ఐజీఎంసీ ఆ యొక్క స్టేడియంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి. వారికి ఇండివిజువల్గా కూడా మెసేజెస్ అయితే వచ్చాయండి. మరి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు 1:5 నిష్పత్తిలో అభ్యర్థులు అయితే పిలవడం జరుగుతుందండి. అదేవిధంగా డిఎస్సి మెరిట్ లిస్ట్ అనేది కూడా ఆగస్టు 1 వస్తుందండి. మరి అదే రోజు సెలక్షన్ లిస్ట్ కూడా ఉంటుందండి. మరి మెరిట్ లిస్ట్ వేరే రోజు, సెలక్షన్ లిస్ట్ వేరే రోజు ఉండదండి. ఎప్పుడైతే మెరిట్ లిస్ట్ వేరు, సెలక్షన్ లిస్ట్ వేరు కదా, మీ అందరికీ తెలిసిందే. మెరిట్ లిస్ట్ అంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాడి నుంచి లీస్ట్ మార్కులు వచ్చిన వరకు ఒక అసెండింగ్ ఆర్డర్లో, డిసెండింగ్ ఆర్డర్లో పేర్చేదే మెరిట్ లిస్ట్. కానీ క్యాస్ట్ వారీగా టాప్లో ఎవరు వచ్చారు, ఎవరు సెలెక్ట్ అయ్యారు అనేది తెలియజేసే లిస్టే సెలక్షన్ లిస్ట్ అండి. మరి ఇక్కడ ఆగస్టు 2వ వారం నుంచి జిల్లా కేంద్రాల్లో ఏ జిల్లా కేంద్రాల్లో సర్టిఫికేట్ అయితే పరిశీలన చేస్తారండి. అదేవిధంగా స్కూల్లో కేటాయించుకోవడం కూడా అప్పుడే జరుగుతుందండి. దరిదాపుగా 1 వీక్ అటు ఇటుగా మనకు ఉంటుందండి. మరి మిత్రులందరూ కూడా మరి చాలా గ్రూపుల్లో మరి డిఎస్సి కట్ ఆఫ్పై చాలా అపోహలు అయితే ఉన్నాయండి. మరి అనవసరంగా ఆందోళన అయితే వద్దండి. ఎందు గురించి అంటే మరి మీరు కూడా చేశారు కదా సార్, ఈ సర్వే చేశారు కదా డిఎస్సి కట్ ఆఫ్ మీద అని అనొచ్చు మీరు. మరి నేను చేసిన కట్ ఆఫ్ ఇవన్నీ వీడియో కూడా నేను ఒక గూగుల్ ఫామ్ పంపాను. ఆ గూగుల్ ఫామ్ వల్లే నేను చేశాను తప్ప ఏదో నోటికి ఏదో వచ్చింది బీసీఏ కట్ ఆఫ్ ఎంత, బీసీబీ కట్ ఆఫ్ ఎంత అని నేను చెప్పలేదండి. సో కాబట్టి మీరు ఇచ్చిన డేటాని విశ్లేషణ మాత్రమే చేశాను. మరి ఫైనల్కి నార్మలైజేషన్ ఈ రెండు కూడా ఉన్నాయండి. వీటి నేపథ్యంలో మార్కుల విషయంలో ఏదైనా జరగచ్చు. నాకు రాదేమో అన్న టెన్షన్ అయితే అస్సలు పడొద్దండి, కంగారు పడొద్దు. నార్మలైజేషన్ ఉంది, ఫైనల్కి కూడా ఉంది. మరి ఎందుకెంత ఆదుర్దా? మరి పరీక్ష అయితే రాసేశారు, ఆల్రెడీ ఇనీషియల్ కీ అయితే వచ్చిందండి. మరి మిగతాదంతా కూడా మన చేతుల్లో ఉన్నదా అని ఒకసారి మీరు ప్రశ్న వేసుకోండి. మరి ఇంకా మన చేతుల్లో లేని దాని గురించి మనం ఆదుర్దా పడినా వ్యర్థమే. ఇంకా ఫలితం అంతా కూడా భగవంతుడిదే. 99% మనం వర్క్ చేసేసాం, మన వర్క్ అంతా అయిపోయింది. చివరికి ఆ భగవంతుడికి వదిలేద్దాం ఫలితం మాత్రం. మరి నార్మలైజేషన్ జరగాలి. ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు కూడా ఎంత పెద్ద ఎక్స్పర్ట్ అయినా కూడా కట్ ఆఫ్ చెప్పే ఛాన్సే లేదండి. ఎందు గురించి అంటే ఇంతవరకు ఇన్ని మార్కులు వచ్చాయి అని చెప్పొచ్చు, కానీ కట్ ఆఫ్ ఎవరు చెప్పగలరు? మన సర్వేలో ఎంతోమంది పాల్గొనాలి, మొత్తం అందరూ పాల్గొంటేనే
ఖచ్చితమైన సర్వేలు వస్తుంటాయి. మనం ఒక శాంపిల్ సర్వేని నిర్వహించాం 7,000 మందితో. మరి కాబట్టి ఏదైనా జరగచ్చండి. అనవసరమైనటువంటి ఆందోళన అయితే అవసరం లేదు. అదేవిధంగా అతిగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వండి. మరి ఎలాగ అప్డేట్లు అయితే మేము ఇస్తూ ఉంటాం కాబట్టి ఇబ్బంది లేదు. మరి అదేవిధంగా కర్నూలులో ముఖ్యంగా మాట్లాడుకుంటే కర్నూలు జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్న విషయంలో నాన్ లోకల్ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో రాశారండి. కాబట్టి నాన్ లోకల్ అభ్యర్థులు ఎక్కువ రాయడం వల్ల కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం అండి. ఎవరు ఏది చెప్పినా అదంతా కూడా ఊహాగానాలే. కాబట్టి వాటినన్నీ పక్కన పడేయండి. అతిగా ఆలోచించొద్దు. ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు ఏదైతే మనం బిఫోర్ ఏదైతే వర్క్ చేసుకుంటున్నామో లేదంటే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఒక పనిలో నిమగ్నం అవ్వండి. మరి ఏదైనా అప్డేట్ ఉంటే తప్పనిసరిగా అందిస్తాము. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.